Hello everyone. Today's our topic is Introduction to Subsidiary Books by Dr. Anita Jalagam, Assistant Professor of Commerce, Government Degree College, Arts and Commerce, Adilabad. నేటి మన టాపిక్ సహాయక పుస్తకాల యొక్క పరిచయం. First, we discuss about Introduction to Subsidiary Books. Accounting is a tiresome process. A company has thousands of financial transactions in a year. Journalize all those transactions is a quite bothersome. So some companies choose to prepare subsidiary books, means in which we record transactions of similar nature, that too in a chronological order. Okay, let us learn about them. Okay, సహాయక పుస్తకాల యొక్క పరిచయం లేదా ఇంట్రడక్షన్. అకౌంటింగ్ వ్యవహారాలు నమోదు చేయడం అనేది చాలా కష్టతరమైన పని, అంటే చాలా ఎక్కువ పని ఉంటుందన్నమాట అన్నింటికి చిట్టపద్దులు రాయడం అంటే. ఎందుకు అంటే ఒక కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలు ఒక సంవత్సరానికి కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. అవన్నీ రికార్డ్ చేయడం, అవన్నింటినీ చిట్టపద్దుల రూపంలో రాయడం అనేది చాలా కష్టమైన పని. అందుకని కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, రిపీటెడ్గా వచ్చే వ్యవహారాలన్నింటినీ డైరెక్ట్గా, అంటే వాటికి చిట్టాపద్దులు రాయకుండా డైరెక్ట్గా పుస్తకాలలో, అంటే ఒకే నేచర్ కలిగిన వాటన్నింటిని కూడా ఒక పుస్తకంలో రాయడం జరుగుతుంది. వాటిని సహాయక పుస్తకాలు అంటారు. అంటే సహాయక పుస్తకాలను మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ యొక్క ఆప్షన్ అన్నమాట. ఓకే, అవి కూడా అంటే తేదీల వారీగా నమోదు చేయడం జరుగుతుంది. అయితే వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్, what is the meaning of subsidiary books? These are the books of original entry, means in the normal course of business a majority of transactions are related to purchases, sales and cash. Okay, so we can record the transactions of the same or similar nature in one place, that is subsidiary book. Okay, this actually saves a lot of time and also a tiresome clerical work. Okay, instead of journalizing each entry, they are recorded into various subsidiary books. Okay, సహాయక పుస్తకాల యొక్క అర్థం ఏంటి అంటే, ఇది వాస్తవమైన వ్యవహారాలను నమోదు చేసే పుస్తకము, లేదా వీటిని తొలిపద్దు పుస్తకాలని కూడా అంటారు. అయితే ఇందులో ఏంటి అంటే ఎక్కువగా వచ్చే వ్యవహారాలు ఏంటి, మనకు కొనుగోళ్ళు, అమ్మకాలు మరియు నగదుకు సంబంధించిన వ్యవహారాలు. అయితే ఒకే నేచర్ కలిగిన వాటిని, ఒకే లక్షణం కలిగిన వ్యవహారాలన్నింటినీ కూడా ఒక దగ్గర రాయడం అనేది ఈ సహాయక పుస్తకాల యొక్క లక్షణం. ఓకే, అంటే ఒకే రకమైన వ్యవహారాలన్నింటినీ ఒక దగ్గర నమోదు చేయడం, అంటే కొనుగోలుకు సంబంధించిన ఒక దగ్గర, అమ్మకాలకు సంబంధించిన ఒక దగ్గర, నగదుకు సంబంధించిన ఒక దగ్గర, ఆ విధంగా. ఓకే, వాటిని సహాయక పుస్తకాలు అని అంటారు. అంటే వీటిని సహాయకంగా వాడుకుంటున్నాము, అంటే పుస్తకాలకు, అంటే లెడ్జర్స్కి, ఆవర్జాలకు సహాయకంగా ఉండేటట్టు వాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఇలా చేయడం వల్ల ఏంటి, మన సమయము చాలా ఆదా అవుతుంది. అదేవిధంగా క్లరికల్ వర్క్, ఏదైతే ఊరికే రికార్డ్ చేయడం అనే పని తగ్గుతుంది. ఓకే, ఏ విధంగా అంటే ప్రతి చిట్టపద్దుని మనము చిట్టపద్దు రూపంలో రాసుకోవడము, తర్వాత ఆవర్జాలోకి తీసుకెళ్ళడము. అలా కాకుండా చిట్టపద్దులు రాయకుండా డైరెక్ట్, ఇప్పుడు కొనుగోలుకు సంబంధించిన విషయం వచ్చిందనుకోండి, కొనుగోలుకు చిట్టపద్దు రాయకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి మనం కొనుగోలు పుస్తకంలో నమోదు చేయడం. ఓకే, అదేవిధంగా అన్ని సహాయక పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుంది. దెన్ types of subsidiary books. Let us know what are the types of subsidiary books. The following are the subsidiary books of a company will generally maintain while writing their accounts. Okay, మనం ఇప్పుడు సహాయక పుస్తకాల యొక్క రకాలను చూద్దాము. జనరల్గా అన్ని కంపెనీలు ఫాలో అయ్యే సహాయక పుస్తకాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పర్చేసెస్ బుక్. There are 8 types of subsidiary books are there. In that, first one is purchases book.
దిస్ బుక్ ఈజ్ used for recording credit purchase of goods only, credit purchase of goods only, cash purchase of assets, cash purchases or assets purchased on credit are not entered in this book. In this purchases book, only the purchase of goods only entered, not the purchase of goods on cash is not entered, and purchase of assets is also not entered in this book. Only purchase of goods, and that too on credit only entered in this book. ఓకే, మనకు సహాయక పుస్తకాలు 8 రకాలు. అందులో మొదటిదైనటువంటి కొనుగోలు పుస్తకము. ఇందులో ఏంటి, మనము అరువుపైన సరుకును కొన్నప్పుడు మాత్రమే ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. అరువుపై సరుకు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే, అంటే అరువు పైన కాకుండా నగదు పైన సరుకు కొంటే ఇందులో నమోదు చెయ్యము. అదేవిధంగా సరుకు కాకుండా ఇంకా ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినా కూడా ఈ పుస్తకంలో నమోదు చేయడం జరగదు. కాబట్టి అరువు పైన సరుకును కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఈ పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. ప్రొఫార్మా ఫర్ పర్చేస్ బుక్, దట్ ఈస్ డేట్, ఇన్వాయిస్ నంబర్, నేమ్ ఆఫ్ ద సప్లయర్, లెడ్జర్ folio number, details and total amount. This is the proforma for purchase book. We enter date in date column, and if there is an invoice number we can enter it, but it is used generally in real business. If it is given in the problem, we can enter that also in here. And name of the supplier, we enter the name of a supplier who supplies goods to us, and as well as we can enter the quantity of goods and price of each also recorded in this. And we can enter the amount and the quantity, means we can multiply here, or details of the transaction in monetary terms recorded in this, and total amount will be in total column. Okay, all the purchases of goods on credit are recorded like this by giving the name of supplier and the quantity and price of goods. After 1 year, or it may be if we close our accounts for 6 months, then after 6 months it may be. After entering all the transactions, at the last we total or we add all these amounts, and then what we get total credit purchases from this book. ఓకే, ఇదేంటి కొనుగోలు పుస్తకం యొక్క నమూనా ఈ విధంగా ఉంటుంది. కొనుగోలు పుస్తకం యొక్క నమూనాలో మొదటిది తేదీ, ఇన్వాయిస్ నంబరు మరియు సప్లైదారుని యొక్క పేరు మరియు చిరునామా కూడా తీసుకోవచ్చు అవసరమైతే. వి కెన్ టేక్ అడ్రస్ ఆల్సో, సప్లయర్స్ అడ్రస్ ఆల్సో, అండ్ మళ్ళీ ఆవర్జపుట సంఖ్య, అదేవిధంగా వివరాలు, రూపాయలు వివరాలలో తెలియజేయడము, మరియు టోటల్, ఓకే, మొత్తం రూపాయలు. తేదీ మనకు తెలుసు, తేదీ నమోదు చేస్తాము. ఇన్వాయిస్ నెంబర్ ఒకవేళ ఇస్తే నమోదు చేస్తాము. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సప్లైదారుని యొక్క పేరు, ఒకవేళ చిరునామా కూడా ఇస్తే ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు లేదా ఏ కంపెనీ అవన్నీ కూడా ఇస్తే అది కూడా నమోదు చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ స్టూడెంట్కి అయితే కనుక మనకు ఇక్కడ ఆవర్జపుటి సంఖ్య అనేది ఉండదు అని మనకు తెలుసు. నెక్స్ట్ వివరాలు, రూపాయలలో ఏంటంటే ఎన్ని వస్తువులను మనం కొన్నాము, ఎంత రేటు చొప్పున కొన్నాము అనేది, లేదా ఒకే వస్తువుకు సంబంధించినవి ఒకే సప్లైదారు దగ్గర నుండి 2 రకాల వస్తువులు లేదా 3 రకాల వస్తువులు కొన్నప్పుడు వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. వీటిని టోటల్ చేసి మళ్ళీ మొత్తంలో వేయడం జరుగుతుంది. అంటే ఒక సప్లైదారు దగ్గర నుండి తీసుకున్న మొత్తం సరుకుల యొక్క నగదు మొత్తంని ఇందులో వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఖాతా పుస్తకాలను క్లోజ్ చేసే వరకు, అంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, అప్పుడు మొత్తం కొనుగోళ్ళన్నీ నమోదు చేసిన తర్వాత ఇక్కడ మనము దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది, అంటే టోటల్ చేయడం జరుగుతుంది. అన్నింటినీ కూడితే మనకేమొస్తుంది, మొత్తము
అరువు సరుకు కొనుగోలు వస్తుంది. ఎందుకంటే మనము కేవలము అరువు పైన సరుకు కొన్నప్పుడు మాత్రమే ఇందులో నమోదు చేసుకుంటాం కాబట్టి ఈ పుస్తకం ద్వారా మనకు మొత్తం అరువు కొనుగోళ్ళు తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ సేల్స్ బుక్. దిస్ బుక్ ఈజ్ ఫర్ రికార్డింగ్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. క్రెడిట్ అండ్ గూడ్స్. ఓకే, whenever we sold assets or whenever we sold goods on cash are not recorded in this book. Only sales of goods on credit only recorded. ఓకే, అమ్మకాల పుస్తకము. ఇందులో ఏంటి, కేవలము అరువు పైన సరుకును అమ్మినప్పుడు మాత్రమే తీసుకుంటాము. అరువు పైన సరుకు, ఒకవేళ అరువు పైన కాకుండా నగదుపై సరుకు అమ్మినా కూడా ఇందులో రాదు. అదేవిధంగా సరుకు కాకుండా ఆస్తులు ఏవైనా అమ్మితే కూడా ఇందులో రాదు. కేవలం అరువు పైన సరుకు అమ్మినప్పుడు మాత్రమే వస్తుంది. ప్రొఫార్మా ఆర్ ఫార్మాట్ ఫర్ సేల్స్ బుక్ సేమ్ యాజ్ పర్చేస్ బుక్. ఓకే, డేట్, ఇన్వాయిస్ నెంబర్, నేమ్ ఆఫ్ ద కస్టమర్, ఎల్ఎఫ్ డీటెయిల్స్ అండ్ టోటల్ అమౌంట్. ఓన్లీ వన్ డిఫరెన్స్ ఈజ్ దేర్ ఫ్రమ్ పర్చేస్ బుక్, దట్ ఈస్ their name of supplier is there. Here name of the customer is there. Why? Because these are the sales. Our goods will be sold to customers only. Okay, customers will purchase from us, so we enter the name of customer name and we can take address also. Okay, all the rest of the part is same as purchase book. ఇదేంటి, అమ్మకాల పుస్తకం యొక్క నమూనా. దీంట్లో తేదీ, ఇన్వాయిస్ నంబరు, అదేవిధంగా కస్టమరు లేదా కొనుగోలుదారు యొక్క పేరు, ఇన్వాయిస్ ఆవర్జపుట సంఖ్య, అదే వివరాల రూపాయలు, మిగతాదంతా కూడా సేమ్. ఒకే ఒక తేడా ఏది ఉందంటే మనకు అక్కడ మనం సప్లయర్దారుడి యొక్క పేరు, చిరునామా తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే కొనుగోలుదారుని యొక్క పేరు మరియు చిరునామా తీసుకుంటాం. ఓకే, మిగతాదంతా కూడా ప్రాసెస్ అదే విధంగా ఉంటుంది, టోటల్ చేయడము. అయితే ఈ టోటల్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, లాస్ట్కి ఎండ్ రిజల్ట్ ఏంటి, ఇక్కడ మనకు అరువు పైన చేసిన మొత్తం సరుకు అమ్మకాలు తెలుస్తాయి ఈ పుస్తకం ద్వారా. ఓకే, we can find out total credit sales from this book. Okay, means total credit sales of goods only. Okay, next, purchases return book. This book is used for recording the goods returned to the suppliers when purchased on credit. We can return back goods whenever we purchase on credit only. If we purchase on cash, we cannot return or we may not return. That is not sure that we can return. If we purchase on credit, means we have not paid amount till now, so we can return back the goods whenever the goods we purchased are not according to our wish or they may be damaged. ఇక్కడ ఏంటి, మనకు కొనుగోలు వాపసుల పుస్తకము. అరువు పైన సరుకును కొన్నప్పుడు మాత్రమే మనకు కొనుగోలు వాపసులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నగదుపై కొంటే కనుక నగదు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసి ఉంటాం కాబట్టి మనము వాపసు తీసుకుంటాడన్న నమ్మకం మనకు ఉండదు. కానీ అరువు పైన కొన్నప్పుడు ఖచ్చితంగా వాపసు తీసుకోవాలి. ఎందుకు అంటే డబ్బులు మనం ఇంకా చెల్లించలేదు కాబట్టి, మనం అనుకున్న విధంగా సరుకులు లేకపోయినా, వాటికి ఏమైనా నష్టం జరిగినా మనము వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి. ఓకే, ఫార్మాట్ ఫర్ పర్చేజెస్ రిటర్న్. In this, date same, here debit note number, there invoice number. Why? Because whenever purchases or sales taken place, the supplier will give an invoice number. Okay, here whenever we, purchases return takes place, then there is a debit note number, and we have to remember this column only. Need not to enter anything here. If it is given in the problem, we can enter. Next, purchases LF number, details and total amount. Here we have to remember the debit note number. Once we check
invoice number. Okay, for purchase book and sales book, or only invoice number is there, and for purchase returns book, debit note number is there. We can guess that. We can guess for purchase sales returns book, it may be credit note number. Okay, we'll check afterwards. ఇక్కడ ఏంటి, కొనుగోలు వాపసుల పుస్తకము. అరువు పైన సరుకు కొన్నప్పుడు మనం వాపసు ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకున్నాం కదా. అయితే దాని యొక్క నమూనా ఏంటి, తేదీ. ఇక్కడ డెబిట్ నోట్ నంబర్ అనేది మనకు తేడాగా కనిపిస్తుంది. దేనికి, కొనుగోలు అమ్మకాల పుస్తకానికి ఇన్వాయిస్ నెంబర్ అనేది ఉంది, మనకి ఇక్కడ కొనుగోలు వాపసుల పుస్తకం అనడానికి డెబిట్ నోట్ నంబర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆవర్జపుట సంఖ్య, అదేవిధంగా వివరాలు రూపాయలు, మొత్తం రూపాయలు, మిగతాదంతా సేమ్ ఉంటుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డెబిట్ నోట్ నంబర్. పర్టికులర్స్ లేదా వివరాల వరుసలో మనం ఏం రాస్తాము, ఏవైతే వాపసిస్తున్నామో, ఎంత రేట్ చొప్పున తీసుకున్న వాపసిస్తున్నామో అవి ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, ఇన్ పర్టికులర్స్ కాలం వి ఎంటర్ the goods which we are going to return, quantity of those goods and the price at which we have taken. Okay, at the end of this book we know the total purchase returns. ఓకే, ఇందులో మనం ఈ ఖాతాను మొత్తం కంప్లీట్ చేయడం వల్ల ఏంటి, మనకు మొత్తము కొనుగోలు వాపసుల మొత్తం తెలుస్తుంది. నెక్స్ట్, సేల్స్ రిటర్న్స్ బుక్. లైక్ పర్చేస్ రిటర్న్స్, the goods which sold on credit may be returned back to us. Okay, for recording goods returned by the customers when sold on credit in this book. ఇది అమ్మకాల వాపసుల పుస్తకం. కొనుగోలు వాపసుల పుస్తకం లాగానే అరువు పైన సరుకు అమ్మినప్పుడు మనకు తిరిగి వాపసు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ అరువు పైన సరుకు అమ్మినప్పుడు వచ్చే వాపసులను ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. Format for sales returns book. We can observe here credit note number is there. Okay, in purchase returns book debit note number is there. Okay, only this is the difference from purchase returns book. Okay, all the rest of all the things are same. ఇక్కడ అమ్మకాల వాపసుల పుస్తకంలో మనము ఏమి నమోదు చేయాలనో తెలుసుకున్నాము. అయితే దాని యొక్క నమూనాలో ఏంటి, మనకు తేడా ఏం కనబడుతుంది, క్రెడిట్ నోట్ నెంబర్ అనేది ఉంది. అందులో మనకు కొనుగోలు వాపసుల పుస్తకంలో డెబిట్ నోట్ నెంబర్ ఉండి, ఇక్కడ అమ్మకాల వాపసుల పుస్తకంలో క్రెడిట్ నోట్ నెంబర్ కనిపిస్తుంది. అయితే ఈ మిగతాదంతా కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ వివరాల వరుసలో మనమేమి ఏదైతే వాపస్ చేస్తున్నామో అది ఇందులో ఉంటుంది. అంటే సరే, మనకి ఏదైతే వాపసు వస్తుందో, అమ్మిన తర్వాత వాపసు వస్తుంది కదా, వాపసు వచ్చిన సరుకుల వివరాలు, ఎంత క్వాంటిటీ, పరిమాణం ఎంత, ఏ ధర చొప్పున వాపసు వచ్చినాయి, ఏ ధర చొప్పున అమ్మినవి వాపసు వచ్చినాయి అనేది ఇందులో ఉంటుంది. ఇందులో ఏంటి, మొత్తం అమ్మకాల వాపసుల మొత్తం తెలుస్తుంది దీన్ని తయారు చేయడం ద్వారా. ఓకే, నెక్స్ట్, బిల్స్ రిసీవబుల్ బుక్. టిల్ నౌ what we have completed, purchases book, sales book, purchases returns book and sales returns book. Here bills receivable book. Whenever we sold goods on credit, those customers who are the future payers to us are called debtors. They can give bills receivable to us instead of cash. Okay, in these books we record the bills received from customers for credit sales. Okay, with the result of credit sales, who are becoming as debtors will give bills receivable. Those bills will be entered in this book. ఇదేంటి, వసూలు బిల్లుల ఖాతా. వసూలు బిల్లులు ఎవరు ఇస్తారు మనకు అంటే, రుణగ్రస్తులు ఇస్తారు. రుణగ్రస్తులు అంటే ఎవరు, మనం అరువు పైన సరుకుని ఎవరికైతే అమ్ముతామో వాళ్ళని రుణగ్రస్తులు అంటాం. వాళ్ళు నగదుకు బదులుగా మనకు వాళ్ళకు చెల్లింపు బిల్లులు, మనకు వసూలు బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ బిల్లుల యొక్క వివరాలను ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. ఫార్మాట్ ఫర్ బిల్స్ రిసీవబుల్ బుక్. Okay, so many columns are there. We have to remember all these columns. First of all, number of bill number to be entered here, and a date of received, and date of the bill,
the bill date when it is prepared, and from who received, the name of the debtor, and the drawer, acceptor, and where payable, term, due date, ledger folio, amount, cash book folio, and remarks. All these are to be entered in this book. All the details will be given in a problem. We have to remember this format, all these columns. Then we can enter those details here easily. If we remember this format, we will search for these details in the problem if we know all these only. Okay. ఇదేంటి వసూలు బిల్లుల పుస్తకం యొక్క నమూనా. ఇందులో ఏంటి, బిల్లు యొక్క నంబరు, బిల్లు యొక్క తేదీ, బిల్లుని ఎప్పుడు మనకు వచ్చిందో ఆ తేదీ, ఎవరి దగ్గర నుండి తీసుకున్నాము, దాన్ని ఎవరు రాసిండ్రు, ఎవరు యాక్సెప్ట్ చేసిండ్రు, అండ్ ఇది ఎక్కడ చెల్లించాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఎక్కడకు బదులు ఎప్పుడు చెల్లించాలన్నదో కరెక్ట్ అది యాక్చువల్గా. ఓకే, ఎక్కడ డ్యూ డేట్ అనేది ఎప్పుడు చెల్లించాలి. ఓకే. నెక్స్ట్ ఆవర్జపు సంఖ్య యొక్క నంబరు ఉండదు ఇక్కడ, మనకు ప్రాబ్లంలో ఉండదు అనుకున్నాము. నెక్స్ట్ రూపాయలు. నెక్స్ట్ నగదు పుస్తకం యొక్క నగదు పుస్తకంలో ఏ పేజీలు అయితే ఉంటుందో దాని నంబర్ ఇందులో. నెక్స్ట్ రిమార్క్స్. ఓకే. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ బుక్. ఇట్ ఈస్ opposite to bills receivable book. Who will give to who? Bills payable means we have to think on behalf of our business organization. Bills payable means bills payable to the business organization. To creditors. Who are the creditors? Who sold goods us on credit will be recognized as creditors. Okay, will be okay. These books are used for recording the acceptances or bills payable given to the suppliers for credit purchases with the result of credit purchases. ఓకే. ఇదేంటి, చెల్లింపు బిల్లులు. ఇది వసూలు బిల్లులకు ఆపోజిట్గా ఉంటుంది. ఓకే. ఇందులో ఏంటి, మనము చెల్లింపు బిల్లుల యొక్క వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. ఎవరిస్తారు మనకు చెల్లింపు బిల్లులు అంటే, ఎవరికి ఇది చెల్లింపు బిల్లులు మనం ఎప్పుడు కూడా ఈ వ్యాపార సంస్థ తరపున ఆలోచించాలి. మనకు ఎప్పుడు చెల్లింపు బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే, మనం బయట వాళ్ళకి డబ్బులు చెల్లించాల్సినప్పుడు. ఎప్పుడైతే మనం అరువు పైన సరుకు కొనుగోలు చేయడం జరుగుతుందో, నగదుకు బదులుగా కొన్ని సందర్భాలలో బిల్లుని రాసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అయితే ఆ చెల్లింపు బిల్లును మనమైతే ఎవరెవరికైతే ఇస్తామో ఆ చెల్లింపు బిల్లుల యొక్క వివరాలన్నింటినీ కూడా ఈ చెల్లింపు బిల్లుల పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. ఓకే. ఫార్మాట్ ఆఫ్ బిల్స్ పేయబుల్ బుక్. ఓకే. లైక్ బిల్స్ రిసీవబుల్ ఓన్లీ, there may be some changes there where to be received or one second, where payable. Okay, same as it is, number of bill, date of the bill, to whom given. There we have to compare that from who received in bills receivable book and to who given. Bills payable means to who we are giving these bills payable, and who is the drawer and who is the pay means who is going to give this, and who is the pay, who is the going to pay the amount on this bill means that bill can be endorsed to third person. Then at the end of at the due date, the person who pays the amount on bill is called a payee. Okay. And where it is payable. And term means duration of that bill, and due date, what is the due date.
for that bill, and ledger folio number and amount paid, and date of the payment. Okay, next cash book folio number, and if there are any remarks, we have to enter the remarks here. Okay, ఇదేంటి చెల్లింపు బిల్లుల పుస్తకం. ఇది వసూలు బిల్లుల పుస్తకానికి వ్యతిరేకంగానే కాదు, కొంచెం తేడా ఉంటుంది. అది ఏంటి, అక్కడ మనము వసూలు బిల్లులు ఎవరి దగ్గర నుండి వచ్చిందో అని రాసాము. ఇక్కడ ఏంటి, ఎవరికి చెల్లించాలో, టు హూ గివెన్. ఓకే, మామూలుగా నంబర్ ఆఫ్ బిల్లు, డేట్ ఆఫ్ బిల్ అయితే సేమ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డ్రావర్, ఎవరు ఈ బిల్లుని రాయడం జరిగింది. పేయి అంటే చివరిగా ఎవరు ఈ బిల్లు పైన చెల్లించడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాలలో ఏంటంటే మనకు ఇంకెవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కనుక మనము ఈ బిల్లుని వాళ్ళకు ఇది చెల్లించాల్సిన బిల్లు కదా. ఎస్, మనకి ఎవరైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటే కనుక మనం ఏం చేస్తాము, వాళ్ళకు నాకు డబ్బులు చెల్లించకు, నా తరపున ఈ బిల్లు పైన డబ్బులు గడువు తేదీన చెల్లించేసేయని మనకు వచ్చిన మన దగ్గర ఉన్న చెల్లింపు బిల్లుని వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ బాధ్యతను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే గడువు తేదీన డబ్బులు చెల్లిస్తారో వాళ్ళని పేయి అంటారు. ఓకే, చెల్లింపుదారు అన్నమాట. అయితే వేర్ పేయబుల్, ఎక్కడ చెల్లించాలని ఆ బిల్లులో పేర్కొన్న విధంగా. అదేవిధంగా గడువు కాలం, ఇంకా టర్మ్ అంటే ఏంటంటే ఎన్ని నెలలకు సంబంధించిన బిల్లు. ఓకే, నెక్స్ట్ ఏంటి, డ్యూ డేట్, గడువు తేదీ, ఏ తేదీన చెల్లించాలి. నెక్స్ట్ ఎంత మొత్తం చెల్లించాలి, ఇది ఆవర్జాపుటి సంగతి అయితే మనకు తెలుసు. మళ్ళీ ఏ తేదీన చెల్లించాలి. అదేవిధంగా నగదు పుస్తకానికి సంబంధించిన లేదా నగదు ఆవర్జాకి సంబంధించిన నంబర్ ఇందులో నమోదు చేయాలి. నెక్స్ట్ రిమార్క్స్ 7 ఉంటే రాయాలి. ఓకే, ఇవన్నీ కూడా మనకు ప్రాబ్లంలో మనం ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోవడమే ఇంపార్టెంట్. 2-3 సార్లు ఈ ఫార్మాట్ని మనం ప్రాక్టీస్ చేస్తే గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మిగతా అన్నీ కూడా మనం ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. అందులో ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలని మనము ఇందులో నమోదు చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, మనకు చివరిగా ఏం తెలుస్తుంది, మొత్తము మనకు వచ్చిన వసూలు బిల్లుల పుస్తకం ద్వారానేమో మొత్తము వసూలు బిల్లుల వివరాలు తెలుస్తాయి. అదేవిధంగా చెల్లింపు బిల్లుల పుస్తకం ద్వారా మొత్తము చెల్లింపు బిల్లులు ఎంతనో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్యాష్ బుక్. దిస్ బుక్ ఈస్ యూస్డ్ ఫర్ రికార్డింగ్ ఆల్ ద రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ క్యాష్. We record all the credit transactions, credit purchases and credit sales in purchases and sales book. But here, whenever those purchases and sales are on or maybe on cash, for cash, those are to be entered in this book. Those are to be recorded in this book. Okay, not only purchases, sales, any cash transaction to be recorded in this book. Okay, నగదు పుస్తకము, ఇందులో నగదు వసూళ్లు మరియు చెల్లింపులను నమోదు చేయడం జరుగుతుంది. అయితే మనము నగదు వచ్చినా నగదు వెళ్ళిపోయినా కూడా ఈ పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. మనము కొనుగోలు మరియు అమ్మకాల పుస్తకం గురించి ఏం చెప్పుకున్నాము, అరువు కొనుగోలను అరువు అమ్మకాలను మాత్రమే అక్కడ తీసుకోవాలనుకున్నాం. ఒకవేళ అవే కొనుగోలు అమ్మకాలు నగదుపై జరిగితే కనుక ఈ నగదు పుస్తకంలో నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, ఫార్మాట్ ఫర్ క్యాష్ బుక్, డేట్, డిస్క్రిప్షన్, వోచర్ నంబర్, ఫోలియో నంబర్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ బ్యాలెన్స్. We can take this book in this format, or it may be taken as account format also, means T format, debit and credit side, having debit and credit side. Okay, we can take in this form also. Here date, we have to enter the description about the transaction, and if it is given a voucher number, we have to enter it. There won't be a folio number for students. And income, if it is income, we enter in income column. If it is an expenditure, we enter in expenditure column. Only one will be there, either income or expenditure. Next, balance. Okay, all these to be recorded with
after recording all the transactions, what we get? Cash in hand we get. Okay, why? Because we are preparing only single column cash book. If we prepare double column, means with having bank column or 3 column cash book also. Okay, but here we are learning about only simple cash book or single column cash book only. ఓకే, ఇది నగదు పుస్తకం. నగదు పుస్తకం అంటే ఏంటి? మనకు తెలుసుకున్నాం ఇందాకనే, నగదు వ్యవహారాలు నమోదు చేసేదని. అయితే దాని యొక్క నమూనా, తేదీ, వివరాలు, ఓచర్ నంబరు, ఆవర్జపుట సంఖ్య. ఒకవేళ ఆదాయం అయితే ఆదాయం వరుసలు వేస్తాము, ఒకవేళ ఖర్చు అయితే కనుక ఖర్చు వరుసలు, చెల్లింపు అయితే ఎక్స్పెన్స్ లేదా ఖర్చు వరుసలు, మిగతాది బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కనుక. ఓకే, చివరికి ఏంటి? ఈ బ్యాలెన్స్ మొత్తంని టోటల్ చేయడం జరుగుతుంది. అయితే దీని ద్వారా ఏంటంటే మనకు మొత్తము నగదు వ్యవహారాలు ఇందులో నమోదు చేస్తాం కాబట్టి మనకు చేతిలో ఎంత నగదు ఉంది, లేదా మనమే బాకీ ఏమైనా ఉన్నామా, అది అనుకూలమైన నిల్వన ప్రతికూలమైన నిల్వన అనేది తెలుస్తుంది. నెక్స్ట్, జర్నల్ ప్రాపర్. ఫర్ రికార్డింగ్ ఎనీ ట్రాన్సాక్షన్ విచ్ కుడ్ నాట్ బి రికార్డెడ్ ఇన్ ద అబోవ్ మెన్షన్డ్ సబ్సిడియరీ బుక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, any transaction which could not be recorded in the above mentioned 7 subsidiary books, those transactions to be recorded in this book. For example, assets purchased or sold on credit and opening entry, for opening entry also, and are entered in this book. If we purchased assets, we can't record, if we purchased assets for cash, we can record it in cash book. But if we purchased assets on credit, we can't record it in purchases book. Why? Because only credit purchases of goods only recorded in purchases book. So if we purchase assets on credit, we can't record in any of the 7 subsidiary books. So those type of transactions to be recorded in journal proper. Okay, like okay, any purchase or sale of asset on credit, and opening entry means for bringing capital also, that entry also cannot be entered in any of those 7 books. Okay, means non-cash transactions and non-goods transactions. Non-cash transactions and non-goods transactions are to be entered. ఇందులో ఏంటి అంటే, ఈ జర్నల్ ప్రాపర్లో అసలు చిట్టా అని కూడా అంటాం దీన్ని మనము. ఇందులో ఏంటి, మనకు ఆ పైన 7 చిట్టాలలో నమోదు చేయడానికి వీలు లేని విషయాలను మనం ఇందులో నమోదు చేయడం జరుగుతుంది. అయితే అలాంటివి ఏముంటాయి అంటే, మనము ఒకవేళ ఆస్తులను అరువు పైన కొంటే లేదా అమ్మితే, మనము సరుకులను అరువు పైన కొంటే అమ్మితే మనము కొనుగోలు పుస్తకంలో, అమ్మకాల పుస్తకంలో తీసుకుంటామని చెప్పుకున్నాం. ఒకవేళ ఆస్తులనైనా కూడా నగదుపై కొంటే అమ్మితే నగదు పుస్తకంలో తీసుకోవడం జరుగుతుంది. మరి ఆస్తులను అరువు పైన కొంటే ఏం చేయాలి అంటే, అవి ఆ 7 పుస్తకాలలో ఎక్కడ నమోదు చేయడానికి వీలు లేదు కాబట్టి ఈ అసలు చిట్టాలో నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రారంభపు పద్దు అంటే ఏంటి? మూలధనాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఆ మూలధనానికి సంబంధించింది ఏ ఖాతాలో, ఏ పుస్తకంలో నమోదు చేయడానికి వీలు లేదు ఆ 7 పుస్తకాలలో, కాబట్టి మనము అసలు చిట్టాలో నమోదు చేయాలి. అంటే మిగతా 7 సహాయక పుస్తకాలలో ఎందులో నమోదు చేయడానికి వీలు లేని దాన్ని తీసుకొచ్చి వీలు లేని విషయాలన్నింటిని కూడా మనము ఈ అసలు చిట్టాలో నమోదు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మామూలుగా నగదుకు సంబంధించనివి, అరువు విషయాలను, అదేవిధంగా సరుకులకు సంబంధించిన విషయాలను, సరుకులు కాకుండా మిగతా విషయాలను నమోదు చేయాలి. నెక్స్ట్, ట్రాన్సాక్షన్స్ కమ్ అండర్ జర్నల్ ప్రాపర్. నార్మల్లీ దీస్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి రికార్డెడ్ ఇన్ దిస్ journal proper. For example, purchase or sale of assets on credit, depreciation charged on the assets, distribution of profit, transfer of balance from one account to another, opening and closing balance transfer entry. Okay,
balance and transfer entry, okay, and adjustment entry also. Outstanding and prepaid expenses, accrued and pre-received incomes, all these are to be recorded in journal proper. Okay, you can think about each and every point, okay, whether they can come in in any of those 7 subsidiary books. You then you understand, okay. For example, depreciation charged on asset, we can't record in any of those books, so we have to enter in this only. Next, distribution of profit also, transfer of balance from one account to another. There is no place for that in any of those accounts, okay. Opening and closing balance and transfer entry, adjustment entry, okay. Outstanding and prepaid expenses, outstanding means we have to pay in future, and prepaid means we have paid before the period or before the due time. And accrued and pre-received income means this also the amount we received before the time, okay, and also receivable in future, okay. ఇక్కడ మనము మామూలుగా అసలు చిట్టాలు సాధారణంగా తీసుకునే విషయాలు ఏమేమి అంటే, ఇక్కడ మనం ఇందాక తెలుసుకున్నాము ఆస్తులను కొన్నా లేదా అమ్మిన అరువు పైన. ఇంకోటి ఏంటి, ఆస్తులపైన తరుగుదలను ఏదైనా ఏర్పాటు చేస్తే కనుక ఆ తరుగుదలకు సంబంధించినది కూడా మనం ఇక్కడ నమోదు చేయడానికి వీలు లేదా 7 ఖాతాల పుస్తకాలలో, కాబట్టి ఇందులో నమోదు చేయాలి. నెక్స్ట్, లాభం యొక్క పంపిణీకి సంబంధించింది కానీ, లేదా ఒక ఖాతా నుండి ఇంకొక ఖాతాకి ఏదైనా బదిలీ చేసినప్పుడు, అదేవిధంగా ప్రారంభము లేదా బదిలీ పద్దు, ప్రారంభ పద్దు, సర్దుబాటు పద్దు, అలాంటి సందర్భాలలో కూడా మనము ఇందులో నమోదు చేయడానికి వీల్లేదు. అట్లాంటి సందర్భంలో అసలు చిట్టాలు నమోదు చేయాలి. అదేవిధంగా చెల్లించాల్సిన ఖర్చులు, ముందుగా చెల్లించిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు, ముందుగా వసూలైన ఆదాయాలు, ఇవన్నింటిని కూడా మనము అసలు చిట్టాలు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఏంటి మొత్తం సహాయక పుస్తకాలు. అసలు సహాయక పుస్తకాలు అనేవి ఎందుకు తయారు చేస్తాము, లేదా ఎందుకు వాటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది, అసలు సహాయక పుస్తకాలు అంటే ఏంటి, వాటిని ఎందుకు రాస్తాము, మళ్ళీ సహాయక పుస్తకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయని. ఎన్ని రకాలు? 8 రకాలు. అందులో ఫస్ట్ది కొనుగోలు పుస్తకము, అమ్మకాల పుస్తకము, కొనుగోలు వాపసుల పుస్తకము, అమ్మకాల వాపసుల పుస్తకము, వసూలు బిల్లుల పుస్తకము, చెల్లింపు బిల్లుల పుస్తకము, నగదు పుస్తకము, అదేవిధంగా అసలు చిట్టా, ఓకే. అవన్నిటి గురించి ఇందులో ఏమేమి నమోదు చేస్తాం అన్న విషయం తెలిస్తేనే మనకు ఒక లెక్కలో డీటెయిల్స్ అని ఇచ్చి మీరు సహాయక పుస్తకాలలో నమోదు చేయండి అంటే కనుక ఏ విషయాన్ని ఏ పుస్తకంలోకి తీసుకెళ్ళాలి అనే విషయం మనకు ఏ పుస్తకములో ఏ విషయాలు రికార్డ్ చేస్తామో మనకు తెలిస్తే మనము ఏ అంశాన్ని ఎందులో రికార్డ్ చేయాలో తెలుస్తుంది, ఓకే. ఓకే, టిల్ నౌ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, what are the subsidiary books and why we prepare subsidiary books and how many types of subsidiary books are there, okay. There are 8 types of subsidiary books. Purchases book, sales book, purchase returns book, sales returns book, bills receivable book, bills payable book, cash book and journal proper, okay. All these are 8 types. We should know what to be entered in each and every book, then only we can enter those transactions which are related to that book, okay. Then we have to know all the formats of those books, then only we can enter it clearly and correctly. So I hope you all understand all about the subsidiary books and you are ready to solve any problem related to subsidiary books by practicing all the formats of these 8 subsidiary books, okay. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీరు ఈ సహాయక పుస్తకాలు గురించి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా కూడా మీరు సహాయక పుస్తకాలలో నమోదు చేసే పరిస్థితులు ఉన్నారో అని అనుకుంటాము. అయితే మనం తర్వాత సెషన్లలో ఏంటి సహాయక పుస్తకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో
నేర్చుకుంటాము. అయితే అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే అన్ని సహాయక పుస్తకాల గురించి, ఒక్కొక్క సహాయక పుస్తకంలో ఏ విషయాలు నమోదు చేస్తామో మనకు తెలిస్తే, ఒక ప్రాబ్లంలో అన్నిటికి సంబంధించినవి ఇచ్చినప్పుడు మనం ఎందులో నమోదు చేయాలో మనకు తెలుస్తుంది కాబట్టి. ఇంకోటి, ఆ ఫార్మాట్స్ అన్నిటి కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.